Hi, welcome back to my channel. I do what I love. 24th July expiry 53,000 call. Buying is 300, exit is 310. సో ప్రాఫిట్ ఈస్ 1500 రూపీస్. నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత చూడండి రన్నింగ్ మార్కెట్ 430 రూపీస్లో రన్ అవుతుంది. సో నేను ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టాను, అందుకని ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయింది. సో 10 పాయింట్స్లో నేనైతే బయటపడ్డాను. బట్ తర్వాత కొంచెం బాధ అనిపించింది, ఆర్డర్ ప్లేస్ చేయకుండా ఉంటే ఇంకొంచెం ప్రాఫిట్స్ వచ్చేవేమోనని. బట్ బెటర్ లైక్ నెక్స్ట్ టైమ్ ఎంతో కొంత ప్రాఫిట్లోనైతే బయటకు వచ్చానని చెప్పేసి అనిపించింది. ఎవరైనా సరే మార్కెట్ గురించి తెలుసుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మంచి ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకొని నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1కి 10 సార్లు నేర్చుకొని తర్వాత మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అదర్వైజ్ ట్రేడింగ్ అయినా సరే నేర్చుకున్న తర్వాతే ఎంట్రీస్ తీసుకోండి. పర్ఫెక్ట్ ఎంట్రీ తెలిస్తే మనకి ఎగ్జిట్ అనేది కూడా ఇమీడియట్గా తెలుస్తుంది. మంచి ప్రాఫిట్స్ని చూడొచ్చు. ఎవ్రీడే 1500 1500 ఎంతో కొంత మనం సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనేది మంచి ప్లాట్ఫామ్ అనమాట. లైక్ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే సైడ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి కానీ మంచిగా పనిచేస్తుంది. కాకపోతే మన బ్రెయిన్ యూస్ చేయాలి. అందరు అంటున్నట్టు మార్కెట్స్ మంచివి కాదు, డబ్బులు పోతాయి అంటే అవి మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి పోతాయి. ఎందుకంటే తెలియకుండా ఆర్డర్స్ ప్లేస్ చేస్తాము, ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు, గుడ్డిగా ప్లేస్ చేస్తాము, డబ్బులు వస్తాయని అది కాస్త పోతాయి అన్నమాట డబ్బులు. ఇంకా దాన్ని పట్టుకొని అందరు ఇంకా పోతాయి అనే పట్టుకుంటారు. బట్ మార్కెట్ అనేది దాని ప్లేస్లో అది ఉంటుంది, దాని పని అది చేసుకుంటుంది. సో మన పని ఏంటి, ఎక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేయాలనేది మనకి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మనకి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. అందుకని తెలియకుండా ఎవరు ఆప్షన్ ట్రేడింగ్ కానీ, ఫ్యూచర్లో ట్రేడింగ్ కానీ చేయకండి. నేర్చుకొని చేస్తే 4 డబ్బులు కనిపిస్తాయి. నేర్చుకోకుండా అజాగ్రత్తగా చేస్తే లాసెస్ కనిపిస్తాయి. నేర్చుకొని చేశారనుకోండి, లాసెస్ వచ్చినా సరే ఎలా రికవరీ చేయాలనేది మన చేతిలో ఉంటుంది. కొంచెం కాకపోతే కొంచెం రికవరీ కొంచెం కొంచెం చేస్తూ పోతాం. కానీ తెలియకుండా చేస్తే ఈరోజు 1000 రూపాయలు పోతే రేపు 10,000 పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా చేయటం మీకు మంచిది, అందరికీ మంచిది. మార్కెట్స్ని బ్లేమ్ చేయకూడదు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.